టీటీడీ పరకామణిలో చోటు చేసుకున్న చోరీ కేసు రాజీ చేసుకోవడానికి టీటీడీ బోర్డు అనుమతి తీసుకోవాల్సిన ప్రశ్నే ఉత్పన్నం కాదని అప్పటి సహాయ విజిలెన్స్ ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. టీటీడీ పరకామణి విభాగం ఇన్ఛార్జ్ అధికారిగా చోరీ కేసులో రాజీ చేసుకునే అధికారం లోక్ అదాలత్ చట్ట ప్రకారం తనకు ఉందన్నారు. టీటీడీ చట్టం రాష్ట్ర శాసనమని, ఐపీసీ, సీఆర్పీసీ కేంద్ర చట్టాలని, చోరీ వ్యవహారంపై నమోదు చేసిన సెక్షన్లో రాజీకి అవకాశం ఉన్నవి కాబట్టి ఈ కేసును రాజీ చేసుకోవడానికి టీటీడీ బోర్డు తీర్మానాలు అవసరం లేదన్నారు. చోరీ ఘటనపై ఫిర్యాదు చేసింది తానేనని, ఫిర్యాదుదారుడు రాజీ చేసుకోవడానికి ఎలాంటి నిషేధం లేదన్నారు. సదుద్దేశంతో కేసు రాజీ చేసుకున్నానన్నారు. పరకామణిలో గుమస్తా సివి రవికుమార్ చోరీకి పాల్పడిన ఘటనపై నమోదు చేసిన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు చేయించాలని టీటీడీ ఈవోకు ఇచ్చిన వినతిపై చర్యలు లేవంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న సతీష్ కుమార్ తాజాగా హైకోర్టులో అఫిడవిట్ వేశారు. తాను ఉన్నతాధికారుల సూచన మేరకు టీటీడీ భక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు కేసు రాజీకి నిర్ణయం తీసుకున్నానన్నారు. లోక్ అదాలత్ జారీ చేసిన అవార్డు రవికుమార్ తాను కేసును రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్ను ఆశ్రయించడం చట్ట పరిధిలోనే జరిగిందన్నారు. పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. మరోవైపు ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు సోమవారం దీనిపై విచారణ జరపనుంది.